హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను నోరూరించే పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. 10 నిమిషాల్లోనే ఈ పులుసు మీరు రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ విషయానికి వస్తే వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని కలుపుకొని తింటే ఇంకా జీవితంలో ఏం కావాలి అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. నాకైతే ఈ పులుసుతో పాటు ఆలు ఫ్రై చాలా ఇష్టం. మీకు ఎలా ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. నేను నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయలు 2 ఉంటాయి చూసారా, ఆ సైజులోని చింతపండు తీసుకున్నాను. సో నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. అరగంట పాటు నానబెట్టుకోవాలి అనుకోండి, చక్కగా గుజ్జురంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చక్కగా ఈ గుజ్జురంతా పిండుకొని తీసేసుకోవాలి. ఓన్లీ పులుసే ఉంచుకోవాలి. ఈ పిప్పు ఉంటుంది చూసారా, అది పారేయాలన్నమాట. గట్టిగా పిండుకొని తీసేసుకోండి. పిక్కలు ఇంకేమైనా కాడల్లాగా ఉన్నా అవన్నీ నీట్గా తీసేసుకోవాలి. నీట్గా పులుసు మాత్రమే ఉంచుకోవాలన్నమాట. సో పులుసు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, ఎక్కువ వేసుకోండి. అండ్ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటామండి. సో 1 టీ స్పూన్ కారం అనేది సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. ఎప్పుడైనా మీరు పులుసులు చేశారనుకోండి, కల్లుప్పు వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ అండి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు అనిపిస్తుంది కదండి కారం కొంచెం ఎక్కువగా ఉందని. ఏమీ లేదండి. పులుసు ఐటమ్స్ ఎప్పుడైనా మీరు కారం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. మీరు తక్కువ వేసుకున్నారనుకోండి, ఈ చింతపండు అంటే పులుపు అనేది ఎక్కువ డామినేట్ చేసేస్తుంది అనమాట. అందుకే కొంచెం కారం ఉప్పు అనేది ఏ పులుసు ఐటమ్స్కైనా ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మరీ చిన్నగా అక్కర్లేదండి, నార్మల్గా మనం కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుంది. సో ఎక్కువ వేసుకోండి. అలాగే కరివేపాకు కట్ చేసుకొని వేసుకోండి, డైరెక్ట్గా వేసుకోకండి. కొంచెం కొత్తిమీర. సో కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ పులుసుని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొత్తిమీర ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, ఆ రుచి అంతా ఈ పులుసులో కలాలన్నమాట. అందుకే గట్టిగా ప్రెస్ చేయాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా. సో ఇలా కలిపేసాం కదా. సో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను తాలింపు పెడుతున్నానండి. తాలింపు పెట్టుకోకుండా కూడా ఈ పులుసు డైరెక్ట్గా మీరు సర్వ్ చేసుకోవచ్చు. తాలింపు పెడితే ఇంకొంచెం రుచి ఉంటుందన్నమాట, అంతే. సో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ మనం కారం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. వెల్లుల్లి ఒక 5-6 క్రష్ చేసుకొని వేసుకొని లైట్గా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపులోనే ఈ పులుసు అంతా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, మరిగించకూడదు. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది పచ్చి పులుసు. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఈ పచ్చి పులుసు ట్రై చేయలేదనుకోండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ నోటికి ఎంతో నచ్చుతుంది. ఒంట్లో బాగాలేదనుకోండి, ఈ పచ్చి పులుసు చేసుకోవచ్చు. ఇంట్లో పూజలు అవన్నీ ఉన్నాయనుకోండి, టైం లేదు, ఈ పచ్చి పులుసుతోనే అంతా తినేయొచ్చండి. అంత బాగుంటుంది. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.